నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి 450 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేశామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజమహేంద్రవరంలో 94.44 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. చారిత్రాత్మకమైన నగరంలో ఉన్న పుష్కర ఘాట్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే స్వదేశీ దర్శన్, ప్రసాద్, సాస్ కి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ తదితర స్కీముల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. At this, on the banks of river Godavari, it's my great privilege to stand before you in the historic city of Rajamundry on the banks of this sacred river on Pushkar Ghat. It's a moment of pride and purpose as I stand before you to share a story, the story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu, and under the regime of this double engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy, and the momentum is only accelerating and continuously picking up. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా పేర్గాంచిన డొక్కా సీతమ్మ మహాభారతాన్ని తెలుగులో అందించిన ఆదికవి నన్నయ్య ఎంతో మంది కళాకారులు, సామాజిక గొప్ప వ్యక్తులకు ఈ నేల జన్మనిచ్చిందని పేర్కొన్నారు. హేవ్లాక్ బ్రిడ్జ్ చాలా పురాతనమైందని, దీనిని బాగు చేసి టూరిజం ప్రాజెక్టుగా వినియోగిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన హామీల్లో భాగంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం సైన్స్ మ్యూజియంను ప్రారంభించి రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్లు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం వాడపల్లి గ్రామంలోని వెనుకబడిన తరగతుల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి హాస్టల్ వస్తువులను, భోజన నాణ్యతలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన విద్యను, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గురుకుల పాఠశాలను తీసుకొచ్చారని తెలిపారు. అలాగే విద్యార్థులు కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. జనాభా కలిగినటువంటి వెనుకబడిన తరగతులు బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. బీసీలే ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి కానీ, ముందు భాగంలో వెళ్ళడంలో కానీ అగ్రభాగంగా పనిచేశారని చెప్పని కూడా ఈరోజు అందరూ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏ సందర్భంలో అయినా ఇందులో చూసుకున్నా బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న పార్టీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురుకుల పాఠశాలల్లో ఇచ్చి వాళ్ళు చేర్పించాలని చెప్పి చేర్పించి మంచి ఉన్నతమైన విద్య అందించాలన్న ఆలోచనతోటి
గతంలో ఆనాడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఈ గురుకుల పాఠశాలను తీసుకురావడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినట్లయితే కనుక చదువుతూ, అదేవిధంగా హాస్టల్ అన్ని కలిపి ఒకే చోట ఉన్నట్లయితే కనుక బయటికి వెళ్ళకోకుండా రాత్రులు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి లెక్చర్స్ని, టీచర్స్ని కూడా నియమించి వాళ్ళకి విద్యాబోధన చేసినట్లయితే కనుక బయట ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా పిల్లలను తయారు చేసి చదువు అనేటువంటిది పేదరికం దానికి చదువు అడ్డు రాకూడదనే ఆలోచనతోటి ఆనాడు ఎన్టీ రామారావు గారిని ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం వై జంక్షన్ నుండి జిల్లా కోర్టుల వరకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ గురువారం సాయంత్రం నిర్వహించిన అవగాహన ర్యాలీని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన వివిధ వర్గాల ప్రజలతో మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సంభవించే పరిణామాలను తెలియజేసే విధంగా అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. అలాగే అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేయాలని సూచించారు. మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తాను. సహాయం కోరే వారికి మద్దతు ఇస్తాను. వారి పునరావాసానికి తోడుగా ఉంటాను. ఉన్న పిల్లల్ని ఉద్దేశించి హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాటికి సంబంధించిన ఒక బాధ్యతగా కానీ, డ్యూటీగా కానీ తీసుకోకుండా మనందరం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అని. సో యుఎన్ అనౌన్స్ చేసిన డే ఏదైతే జూన్ 26 ఉందో, ఇంటర్నేషనల్ డే టు ఫైట్ అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్. సో అది ఒక డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్ చేసే యాక్టివిటీ కాదు. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని సోషల్ సర్వైలెన్స్ అండ్ సోషల్ పోలీసింగ్ చేస్తే ఈ సమస్య ఏదైతే ఒక వ్యక్తి సమస్య ఇప్పుడు మనకి ఒక సాంఘిక సమస్యగా తయారైంది, దాని నుంచి మనం బయటికి రాగలము అనే ఉద్దేశంతో మన రాష్ట్రం అంతా ఇది చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ సమస్యని మన సమాజం నుంచి మనం ప్రాలదోలకపోతే వచ్చే విపరీత పరిణామాలు ఎలా ఉంటాయి అని అందరికీ ఆ సీరియస్నెస్ తెలియజేయడానికి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రజలంతా పాటుపడాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం పట్టణంలో గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రమాదకర వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. హామీ ఇస్తున్నాం. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల సెకండరీ లైఫ్ స్టైల్తో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, మీకు ఒక ఎక్సైట్మెంట్ అనేది రాదు, యూ డోంట్ పార్టిసిపేట్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో రైట్ నో ఇప్పుడు అందరూ మిడ్ ఏజ్లో ఉన్నారు, రఫ్లీ అరౌండ్ 15 years to 25 years. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఎంగేజ్ యువర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇన్ ఎనీ అదర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఆర్ ఈవెన్ కల్చరల్ యాక్టివిటీస్, ఆర్ అట్లీస్ట్ ట్రై టు గెట్ సమ్ excitement from any playing instruments or anything. It might be a wind instrument, it might be a percussion instrument, so any other activities. సో మీరు ఏదో ఒక యాక్టివిటీలో ప్రాపర్గా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా మీ రిలాక్సేషన్ వస్తుంది, మీ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. దీన్ని అలవాటు చేసుకోకుండా అన్నెసరీగా ఆ రూట్లోకి వెళ్ళకూడదు. అట్ ద సేమ్ టైం మీరు చేసే ప్రతి ఒక్క దాని వెనక మీ పేరెంట్స్ ఉంటారు, దే విల్ బి హర్టింగ్ అలౌట్. డెఫినెట్గా మీరు వేసే ప్రతి ఒక్క అడుగు చూస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు చాలామందికి. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్ళకూడదు పేరెంట్స్ని. అండ్ వన్ మోర్ థింగ్ అండి,
dealing with drugs and ganja, each and every step is a punishable offense. For instance, producing it, manufacturing it, even helping someone to transport it, even storing it, even actually selling it, even consuming it. So at any part in the loop circle, ఎక్కడైనా కూడా మీరు అందులో పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ ఇన్వాల్వ్ అయితే ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్. సో మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా జస్ట్ ట్రై టు అవాయిడ్ దెమ్ ఆర్ ట్రై టు ఇన్ఫార్మ్ పోలీస్. సో దట్స్ మై మెయిన్ కన్సర్న్. మీకు తెలియకుండానే చాలా మంది మిమ్మల్ని వాడుకుంటారు ఈ లూప్ సైకిల్లో పడేసి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ కె మాధవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే డివి ప్రసాద్, డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్, డిఈఓ షేక్ సలీం బాషాలు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల ఎస్ఐ ఎం అశోక్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుల కోసం కానిస్టేబుల్స్ తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎస్ఐ అశోక్ తో పాటు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి సాగునీరు ఎదుటి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ సూచించారు. ఏలూరు జడ్పీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు గురువారం నిర్వహించారు. చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కావున ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని అన్నారు. ముఖ్యంగా రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఎం శ్రీహరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంస్థాగత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ విజయానికి కృషి చేయాలి. ఉండిలో నూతన పరిశీలకులకు సూచించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 29వ తేదీన పర్యటించనున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భీమవరంలో వెల్లడించిన పార్టీ జిల్లా అధ్యక్షులు హరికుమార్. తణుకు మాస్టర్ ప్లాన్ అమలుపై సమీక్షించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న మున్సిపల్ ఉన్నతాధికారులు. మానసిక ఆందోళన సృష్టిస్తున్న మాదక ద్రవ్యాలు తణుకులో స్పష్టం చేసిన మానసిక వైద్య నిపుణులు రమేష్ కుమార్. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ పేరుతో ప్రతి ఏటా ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డును అందించాలి. తణుకులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన చిన్న పరిశ్రమల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు బివి రామ్. ఎమర్జెన్సీలో అరెస్టైన న్యాయవాది వెలిచేటిని సన్మానించిన తణుకు బార్ అసోసియేషన్ నాయకులు, నాటి జ్ఞాపకాలను వివరించిన సన్మాన గ్రహీత. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పర్యాటక రంగం అభివృద్ధికి ఊతమిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనలో వివరించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ప్రభుత్వ నూతన సంస్కరణలతో విద్యారంగం అభివృద్ధి వాడపల్లిలో పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. మత్తు పదార్థాల నిర్మూలనకు యువత భాగస్వామ్యం కావాలి. అమలాపురంలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆలమూరు ఎస్ఐ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ. రైతాంగానికి సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. ఏలూరులో ఇరిగేషన్ అధికారులకు సూచించిన జడ్పీ చైర్మన్ పద్మశ్రీ. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.